गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रमन्नोतिभिस्सेदसादनम्। ओं श्री महागणाधिपतये नमः, महासरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। ఓం భగవద్బంధులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిషాలయం. నా పేరు సిరిప్రగడ శ్రవణ్ కుమార్ శర్మ. నా యొక్క ఈ ఛానల్ నుండి మీ అందరికీ కొన్ని ధార్మికమైనటువంటి యొక్క విషయాలను మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకమైనటువంటి అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు ఆ యొక్క విషయాలు మీకు అందజేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముందుగా ఈ యొక్క ఇప్పుడు భాద్రపద మాసం వచ్చేసింది. భాద్రపద మాసంలో ముందుగా మరి 4వ రోజు చవితి రోజు మనము వినాయక చవితి జరుపుకోవాల్సి ఉంటుంది. భాద్రపద చవితి రోజు మనం ఈ యొక్క వినాయక చవితిని నిలబెట్టడము, ఆ తర్వాత మరి ముద్గర పురాణం ప్రకారము చతుర్దశి రోజు నిమజ్జన కార్యక్రమం, అంటే అనంత చతుర్దశి అంటారు. అనంత చతుర్దశి రోజు నిమజ్జన కార్యక్రమము ఉంటుంది. అయితే వాస్తవంగా శాస్త్ర ప్రకారం నవరాత్రులు అంటే 9 రాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజు మనము నిమజ్జనం చేసుకోవడం ఉంటుంది. అయితే ఈసారి ఈ యొక్క భాద్రపద మాసం ఈ యొక్క గణపతి యొక్క పూజా కార్యక్రమానికి నవరాత్రులకు కొంచెం ఆటంకం ఏర్పడింది. అదేంటంటే అదే చంద్రగ్రహణము, రాహుగ్రస్త చంద్రగ్రహణము వచ్చేస్తుంది. అయితే మనకు నవరాత్రులు అంటే గురువారము 4వ తేదీ వరకు 9 రోజులు అవుతుంది. 9 రోజులు రాత్రి పూర్తయితే తెల్లవారు మరునాడు 10వ రోజు శుక్రవారం అవుతుంది. శుక్రవారం నిమజ్జన కార్యక్రమం మనం మొదటి నుంచి కూడా ఆచారం ఏంటంటే శుక్రవారం కూడా మనం ఏ యొక్క కార్యక్రమము బయటికి పంపించడం, ఆడపిల్ల దగ్గర నుంచి పసుపు కుంకుమలు ఇటువంటి సుమంగళి ద్రవ్యాలు అనేవి మనం బయటికి పంపించడం కానీ ఇటువంటి మొదటి నుంచి ఆదికాలం నుంచి కూడా అది వస్తుంది. కాబట్టి మనం శుక్రవారం చేయలేము. కాబట్టి మరి శనివారం చతుర్దశి, పౌర్ణమి కంటే ముందు వచ్చేటటువంటి యొక్క చతుర్దశి అనంత చతుర్దశి, ఆ రోజు మన నిరభ్యంతరంగా మన యొక్క గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమం చేసుకోవచ్చు. కానీ చాలామంది 13 రోజులు అనే కార్యక్రమం పెట్టినారు. ఆ యొక్క కార్యక్రమము కూడదు. మధ్యలో 7వ తేదీ పౌర్ణమి, భాద్రపద పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వస్తుంది. కాబట్టి ఇది గ్రహణానికంటే ముందే మరి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. మరి గ్రహణ సమయంలో దేవాలయాలు సైతం మూసేస్తున్నాం కాబట్టి కొంతమంది 13 రోజులు అని చెప్పేసి, కానీ శాస్త్రీయ ప్రకారంగా 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, ఇలా 11 రోజులు. 11వ రోజు శుభ్రంగా నిరభ్యంతరంగా 7వ తేదీ అవుతుంది. కాబట్టి చతుర్దశి రోజు చక్కగా నిమజ్జన కార్యక్రమం చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చినటువంటి యొక్క చంద్రగ్రహణం గురించి 2 సూక్ష్మంగా చెప్తాను. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఈ యొక్క చంద్రగ్రహణము ఈ సంవత్సరం 2025వ సంవత్సరము భారతదేశంలో కూడా ఇది కనిపిస్తుందిట. చంద్రగ్రహణము మరి 7వ తేదీ ఆదివారం రోజు మనకు పౌర్ణమి తిథిన ఏర్పడబోతుంది. రాహుగ్రస్త చంద్రగ్రహణం శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రములతో ఈ యొక్క చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళకి దీని యొక్క ప్రభావము ఒక్క కుంభరాశి కాకుండా వృషభము, కర్కాటకము, వృశ్చికము, కన్య, మకర, మీనం ఈ రాశుల వారు కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం మరునాడు ఉదయమే మరి శివాలయాలకు వెళ్ళడము, అభిషేకం, రుద్రాభిషేకం చేయడము పాలతోటి, ఎందుకంటే చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి ప్రీతికరంగా పాలతోటి అభిషేకం చేయాలి. ఆ మరునాడు దానాలు చేయాలి. ఈ యొక్క రాశి వాళ్ళు వీరైతే ఈ యొక్క నక్షత్రాల వాళ్ళు పూర్వభాద్ర నక్షత్రము, శతభిష నక్షత్రము, అట్లాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళు తప్పకుండా ఇవ్వాల్సింది. కుంభరాశి వాళ్ళు సేరుంబావు మినుమలతో పాటు ఒక వెండి కానీ రాగి కానీ సర్ప పడగ, అలాగే వెండితోటి చేసినటువంటి చంద్రబింబాన్ని, దానితో పాటు సేరుంబావు ఈ యొక్క బియ్యాన్ని, మనం శ్వేతతండూలాన్ని మనం దాంతోపాటు చంద్రుడికి ప్రీతికరంగా తెల్ల వస్త్రం కూడా దానం చేసినట్టయితే దాని యొక్క దోషం తప్పకుండా తగ్గుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఈ యొక్క ధర్మసింధు ప్రకారంగా ఈ చంద్రగ్రహణము దానికంటే ముందు సూతకం ఉంటుంది. గ్రహణ సూతకం అనేది 3 యామాలకు ముందు మాత్రమే ప్రారంభమవుతుంది. 3 యామాలు అనగా ఒక యామానికి 3 గంటలు, 3 × 3 9 గంటల కంటే ముందు మాత్రమే ఈ యొక్క గ్రహణ సూతకం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణానికి ముందే అంటే శనివారం దాదాపు
నిమజ్జన కార్యక్రమం దేశమంతా కూడా చేపడుతున్నారు కాబట్టి అందరూ కూడా నిరభ్యంతరంగా శనివారము ఈ యొక్క గ్రహణము ముందుగానే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అనంత చతుర్దశి రోజు. కాబట్టి ఈ యొక్క గ్రహణం అనేది మనకు వచ్చినటువంటి యొక్క ఈ మన భారతదేశంలో కనిపిస్తున్నటువంటి యొక్క చంద్రగ్రహణాన్ని మనము అందరూ కూడా దాని యొక్క నియమాలు పాటిస్తూ వీలైతే చంద్రగ్రహణ సమయంలో మరి ఆ రాహుకు అధిదేవత ఎవరంటే దుర్గాదేవత లలితా సహస్రనామ పారాయణం చేయండి. అలాగే శివుని యొక్క రుద్రాలు చదవండి. అలాగే విష్ణు సహస్రం చదవండి. మరి చంద్రునికి ప్రీతికరంగా, చంద్రుడు అంటే మరి యొక్క శివుని యొక్క తలలో ఉన్నటువంటి వాడు కాబట్టి చంద్రశేఖరాష్టకం చదివితే మన యొక్క బాధల్ని కూడా తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే దుర్గా సప్తశతి పారాయణం కూడా చేసినట్టయితే దాని యొక్క ఫలితము అమోఘంగా ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు పాటించండి. ఈ యొక్క చంద్రగ్రహణము ఈ యొక్క గ్రహణము స్పర్శాకాలము రాత్రి 9:56 మధ్యకాలము 10:41 మోక్షకాలము రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత 1:31 మొత్తం కూడా ఈ యొక్క చంద్రగ్రహణము సమయం మొత్తం 3:30 కాబట్టి స్పర్శాకాలానికి ముందుగా అందరూ చక్కగా స్నానం చేసినట్టయితే స్నానం చేసుకొని కూర్చొని పారాయణం చేయొచ్చు. మరి మోక్షకాలానికి అర్ధరాత్రి దాటిపోతుంది కాబట్టి మరునాడు ఉదయం ఇల్లంతా శుద్ధి చేసుకొని ఈ యొక్క చంద్రగ్రహణ నియమాలు పాటించండి. హరి ఓం. మీ శ్రీప్రగడ శ్రవణ్ కుమార్. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మరి షేర్ చేయండి. నా యొక్క ఈ మన ఛానల్ను కూడా అందరూ కూడా లైక్ చేయండి అందరూ కూడా.